అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనుస్వల్ ఛానల్. ఈ వీడియో మా వారి కోసం ఒక మెమరబుల్గా ఉండాలని చెప్పేసి నాతో పాటు మీరందరూ కూడా చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా మా వారి కొలీగ్స్ సెండ్ ఆఫ్ పార్టీ చేసుకుంటున్నారు నైట్. అక్కడ సెండ్ ఆఫ్ పార్టీ ఎందుకంటే ఇప్పుడున్న చోట నుంచి వేరే చోటకి కొంతమంది ట్రాన్స్ఫర్ అవుతారు. ఒక 2 డేస్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్లు అయితే వచ్చేస్తాయి. మొత్తం వీళ్ళందరూ కూడా మంచి బాండింగ్ ఉన్నవాళ్ళు, అందుకని చెప్పేసి మంచిగా పార్టీ చేసుకుందామని ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. మరి వీళ్ళు ఫుడ్ కోసం ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నారో మీతో పాటు నేను చూసేస్తాను. ఫస్ట్గా అయితే నాన్ వెజ్లో అపోలో ఫిష్ అలాగే చికెన్ మెజెస్టిక్ పెట్టుకున్నారు. ఇది నాన్ వెజ్ వాళ్ళకి. ఇందులో వెజిటేరియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు, అందుకని వాళ్ళ కోసం అయితే స్టార్టర్లో క్రిస్పీ కార్న్ పెట్టుకున్నారంట. క్రిస్పీ కార్న్ అయితే చాలా బాగుంది, క్రిస్పీగా అనేసి అన్నారు. వెజిటేరియన్కి అయితే సూపర్ స్టార్టర్. అండ్ నాన్ వెజ్లో ఇంకో స్టార్టర్ కూడా చెప్పుకున్నారు. హాంకాంగ్ చికెన్ అని పెట్టుకున్నారంట. పీసులు అయితే చాలా ఎక్కువ వచ్చేయండి, కానీ టేస్ట్ అయితే కొంచెం స్వీట్గా ఉండడం వల్ల నచ్చలేదంట. కారంగా తినే వాళ్ళకైతే ఇది కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తుందంట. ఇంకా మెయిన్ కోర్స్ వచ్చేసి ఫస్ట్ వెజిటేరియన్ వాళ్ళు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, బటర్ నాన్, కర్రీ వచ్చేసి కాజు మష్రూమ్ మసాలా కర్రీ చెప్పుకున్నారట. టేస్ట్ అయితే చాలా బాగుందంట. అండ్ మెయిన్ కోర్స్లో నాన్ వెజ్ వాళ్ళకైతే మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ పెట్టుకున్నారట. పీసెస్ వచ్చేసి చికెన్, మటన్, రొయ్యలు బాగా ఎక్కువ వచ్చినాయి అంట. రైస్ కన్నా పీసెస్ బాగా వచ్చినాయి అనేసి అంటున్నారు. టేస్ట్ కూడా బాగుందంట. అండ్ ఇక్కడ స్పెషల్ వచ్చేసి మటన్ ఖర్గోష్ బిర్యానీ అట. ఇది కూడా టేస్ట్ చాలా బాగుందంట. ఇక్కడ ఫుడ్ బాగా తిన్న తర్వాత తిన్నది బాగా అరగడానికి లాస్ట్లో సోడాలు కూడా పెట్టుకున్నారంట ఆర్డరు. సోడాలు కూడా బాగా తాగేసి ఫుడ్ తినేసి తర్వాత సోడాస్ అవి తాగేసిన తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అలాగే అంబియన్స్ చాలా బాగున్నాయంట. మొత్తం అంతా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసి రాజమండ్రికి దగ్గరలో, కొంతమూరికి రాజమండ్రికి దగ్గరలో ఉంది. V3 ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్ చాలా బాగుంది. ఫ్యామిలీతో ఈసారి వెళ్దాము, అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కాబట్టి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనేసి మా వారు అన్నారు. వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలాగా మొత్తం అంతా వీడియోస్ ఫొటోస్ తీసుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ మూమెంట్స్ మళ్ళీ ఇలా వస్తాయో లేదో కూడా తెలియదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేసెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మా వారికి ఫస్ట్ బ్యాచ్. ఇక్కడ నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు మళ్ళీ ఇలా కలుస్తారో లేదో కూడా తెలియదు. కాబట్టి వీళ్ళందరితో బాగా ఎంజాయ్ చేసి ఎవరింటికి వాళ్ళు బయలుదేరిపోతున్నారు. ఇలాంటి మూమెంట్స్ చూసినప్పుడల్లా చాలా బాగుంటాయి కదా, అందుకనే నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని మీతో పాటు షేర్ చేసుకున్నాను. ఎలా ఉంది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కోడలు అనుస్వల్ ఛానల్ని.